అండ్ ఒక 6-7 months బ్యాక్ అనుకుంటా నేను ఈ స్టోరీ వినటం జరిగింది. స్టోరీ విన్నాక వాళ్ళు మన నరేందర్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు వీళ్ళు వచ్చి షూట్కి వెళ్ళిపోతాం, బాగుంది కదా స్టోరీ అంటే వెళ్ళండి ఉంది. అక్కడి నుంచి నేనేమనుకున్నా అంటే ఒక 1 yearలో అట్లా రిలీజ్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఫట్మన్ అలా అవగొట్టేసి ఇట్లా జాన్ తర్వాత సంక్రాంతికి రెడీ అంటే సంక్రాంతికి వద్దులేండి, కొంచెం స్పేస్ తీసుకుందాం, ఒక 1 month గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరిలో వేద్దాం అని చెప్తే ఫిబ్రవరిలోకి వచ్చాం. సో February 20th రిలీజ్ చేయబోతున్నాం కంటెంట్. నాకు ఎగ్జాక్ట్గా ఏదైతే గోపి నెరేట్ చేశారు, ఎగ్జాక్ట్గా ఏదైతే నెరేట్ చేశారో దానికంటే ఒక 2 times బెటర్గా అక్కడ తీశారు. ఆయన బ్లాగ్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్లే కానీ ఇదంతా అదరగొట్టేశారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మూవీ మీద. బిజినెస్ ఏంటి అని అడుగుతున్నారు కదా. సో బిజినెస్ మీరు గెస్ చేయండి అమ్మా. గెస్ hebhagwan@gmail.comకి మీరు యూ కెన్ గెస్ ద స్టోరీస్. విల్ పిక్ top 5. జస్ట్ లైన్ చెప్పండి, ఇట్లా ఇది ఉండొచ్చు బిజినెస్ అనేది చెప్పండి. నేను top 5 పిక్ చేసి వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్స్ ప్లాన్ చేసాం. అది ట్రైలర్ రోజున మేము ఆ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం. సో గెస్ GUESS hebhagwan@gmail.com. సో ఈ ఈమెయిల్కి యూ కెన్ సెండ్ యువర్ థాట్స్, ఏమనుకుంటున్నారు బిజినెస్ అనేది. మేమైతే ట్రైలర్లో రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. వద్దే బార్మెట అయితే నీకు గెస్ట్ చేస్తే నీకు బార్మెట ఏముందనుక. సారీ. సో ఇక్కడికి పిలవంగానే మా ఈవెంట్కి వచ్చిన మా లక్కీ జెమ్స్, యాక్చువల్గా నాకు అసలు మొత్తం అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే, ఏ భగవాన్, లిటిల్ హార్ట్స్, రాజు హట్స్, రాంబాయ్, ఇది నువ్వు ఆ సినిమా, ఈ సినిమాలో ఎంత కన్ఫ్యూజన్ కామెడీ అయితే ఉంటుందో, ఎంత సిచ్యువేషన్ కామెడీ అయితే ఉంటుందో, నాకు కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్. బట్ అఖిల్, తేజు, థ్యాంక్ యూ. పిలవంగానే వెంటనే జస్ట్ కాల్ అవే వచ్చారు. అండ్ మార్తాండ్, మై లిటిల్ బ్రదర్, థ్యాంక్ యూ మార్తాండ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మీరు ఎప్పుడు చేసిన ఈవెంట్స్ మేము వస్తామని తొందరపడిందా అఖిల్ అన్నాడు. ఎలా అంటే పాపం దొరికిపోతాడు. సో బట్ యా, థ్యాంక్ యూ గైస్. అండ్ నరేంద్ర గారు ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. అండ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ ఫిలిం నేను ఆయన కోసం చేస్తున్నాను, ఆయన కోసం టేకప్ చేశాను. బట్ తర్వాత అర్థమైంది ఎంత పొటెన్షియల్ ఉన్న ఫిలిం ఇది అనేది. ఆయన విజన్ అది దాంట్లో, అందుకే ప్రొడక్షన్ హౌస్లో కూడా పేరు పెట్టారు, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ అని. February 20th నరేందర్ రెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినబడబోతుంది. 100% హిట్ కొడుతున్నాం. 20th తర్వాత మాట్లాడదాం.